శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 20వ నామం చెప్పుకుంటున్నాం. అదే తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. అమ్మవారి యొక్క ఈ నామం ఎంత విశేషమైన నామం అంటే, ఈ నామం జపించడం వలన కుజశుక్ర సమస్యలు తొలగిపోతాయన్నమాట. ఎందుకు అంటే చూడండి, ఈ నామం తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అంటే అమ్మవారి యొక్క నాసాభరణం, అమ్మవారి యొక్క ముక్కు పుడక గురించి చెప్పే నామమే ఈ నామం. కానీ ఈ నామానికి ప్రత్యేకంగా కుజశుక్ర శక్తులను సమతుల్యం చేసే నామంగా చెప్పబడిందనమాట. అందుకని ఎవరైతే కుజదోషం వలన కానీ, శుక్రదోషం వలన కానీ, వివాహం ఆలస్యం అవ్వటం వలన కానీ, కుటుంబంలో గొడవలు జరగటం లేదా సంబంధాలు నిలవకపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయో, అమ్మవారి యొక్క ఈ ఒక్క నామం జపించడం వలన ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అటువంటి గొప్ప నామానికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ నాదం మొదలైన ఆ క్షణంలోనే ఈ సృష్టి మొదలైంది. మరి ఈ సృష్టికి మూలమైన కాంతి ఎవరిది? ఆ కాంతికే కాంతినిచ్చేది ఎవరిక్కడ? తారల కంటే ప్రకాశమైన ఆ దివ్య తేజస్సు ఎవరిది అంటే, ఈ అన్ని ప్రశ్నలకి సమాధానమే తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. లలితా సహస్రనామంలోని అతి అద్భుతమైన నామమే ఈ నామం. ఎందుకంటే ఇందులో చాలా రహస్యాలే దాగి ఉన్నాయన్నమాట. అదేంటో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఈ నామానికి అర్థం ఏంటంటే, చూడండి, ఇక్కడ తార అంటే ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, అంటే చిన్న చిన్న చుక్కల మాదిరిగా మెరిసే తారలు అనమాట. అవన్నీ కూడా ఏం చేస్తాయి, మనకి కాంతిని, వెలుగునిస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ నామం ద్వారా ఏం చెప్తున్నారంటే, అమ్మవారు ధరించిన నాసాభరణం అంటే బులాకి, ముక్కెర అని అర్థం అనమాట. అలాంటి అమ్మవారి యొక్క బులాకి ఇక్కడ ఆ నక్షత్రాల కాంతిని కూడా తిరస్కరించే అంత ప్రకాశంతో వెలుగుతుంది అని ఈ నామానికి అర్థం అనమాట. అందుకే ఈ నామంలో వచ్చే ప్రతి పదం చూడండి, తిరస్కారి అంటే మించిపోయే కాంతి అని అర్థం, తారల కాంతిని అధిగమించే తేజం అని ఇక్కడ అర్థం అనమాట. మరొక పదం చూసుకున్నట్లయితే నాసాభరణం, ఇది ముక్కుకు ధరించే ఆభరణం. కొంతమంది దీనిని బులాకి అని, ఇంకొంతమంది దీనిని ముక్కెర అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇది ముక్కు కింద ఉండే ఒక చిన్న ఆభరణమే ఈ నాసాభరణం అంటే. మరి అమ్మవారికి బులాకి అంటే అది సాధారణ ఆభరణం లాగా ఉంటుందా? కాదు కదా. అది ఎలా ఉంటుంది అంటే, అమ్మవారి యొక్క నాసాభరణం నుండి వచ్చే వెలుగు, కాంతి అనేది ఎలా ఉందంటే, ఆకాశంలో ఉండే నక్షత్రాల కాంతి కంటే కూడా ఘనంగా మరియు లోతుగా ప్రకాశించేలాగా ఉన్నదంట ఇక్కడ. అందుకే ఈ నామం మొత్తంగా చెప్పేది ఏంటంటే, తారాకాంతినే మించిపోయే ప్రకాశంతో బాసిల్లే నాసాభరణం ధరించిన దేవిని నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ అర్థం అనమాట. ఈ నామానికి మొత్తం మరొక గొప్ప తాత్విక అర్థం కూడా ఉంటుందన్నమాట. అదేంటంటే చూడండి, ఇక్కడ తార అని మొదలు పెట్టారు వసిన్యాది వాగ్దేవతలు. తార అంటే ఇప్పుడు దాకా మనం నక్షత్రాలు, తారలు అని చెప్పుకున్నాం. కానీ దీనిలో ఇంకొక గొప్ప రహస్యం ఏంటంటే, ఇక్కడ తార అంటే ఓంకారం అని అర్థం అనమాట. కాంతి అంటే ఆ ఓంకార ధ్వని నుండి పుట్టిన చైతన్యం అని అర్థం. అందుకే తారాకాంతి అంటే ఓంకారానికి కాంతినిచ్చే మూలశక్తి, అదే పరాశక్తి అని ఇక్కడ అర్థం. అలాంటి తారాశక్తి అంటే ఇక్కడ అమ్మ నుంచి వచ్చిన ఓంకారం. ఆ ఓంకారం నుంచి వచ్చేది ఏంటి అంటే అదే సృష్టి. చూడండి, ఇక్కడ ఈ నామం మొత్తానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క శక్తి రూపం ఉంది. అదేంటంటే, తార అంటే ఓంకార శక్తి, అంటే సృష్టికి మూలం అని అర్థం. కాంతి అంటే చైతన్య తేజం, అది జ్ఞానశక్తి. తిరస్కారి అంటే అధిగమించినది అని అర్థం, అది పరమాత్మ శక్తి. నాసాభరణ అంటే శ్వాస, నాద, చిదగ్ని సమ్మేళనం, ఈ మొత్తం కలిపితే ప్రాణశక్తి. బాసుర అంటే ప్రకాశించేది, అది ఏ శక్తి అంటే తేజోమయ స్వరూపిణి అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇక్కడ ఈ నామంలో అత్యంత లోతైన మరొక రహస్యం కూడా ఉంది. తారా మంత్రం అనే ఒక గొప్ప రహస్యం ఉంది. అది ఏంటంటే చూడండి, ఇక్కడ తారా అంటే శివశక్తుల యోగం అన్నమాట. అదేంటంటే, మీ అందరికీ శ్రీచక్రం గురించి తెలుసు కదా. ఆ శ్రీచక్రంలో ఉండే 2 త్రిభుజాలు అనమాట. ఈ 2 త్రిభుజాలు కూడా ఎలా ఉంటాయి, ఒకటి కిందకి చూపించే విధంగా ఉంటే మరొకటి పైకి చూపించే విధంగా ఉంటుంది. అలా కిందకి చూపించే శక్తినే ఇక్కడ శివతత్వం అంటారు. మరి పైకి చూపించే శక్తిని శక్తితత్వం. అలా ఈ 2 తత్వాలు కలిసినప్పుడు పుట్టేదే
తారాశక్తి అంటే శివశక్తి, అంటే శివశక్తి కలయిక యొక్క ఆది కాంతి అని అర్థం. అదే సృష్టి ప్రారంభం అని కూడా ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే తార అంటే ఇక్కడ ప్రణవం అంటే ఓంకారం, అది సృష్టి యొక్క మొదటి నాదం అని ఇక్కడ అర్థం అన్నమాట. తరువాత కాంతి, కాంతి అంటే ఏంటి? వెలుగు, తేజస్సు అని అర్థం. కానీ ఇక్కడ కాంతి అంటే ఇది సాధారణ వెలుగు కాదనమాట, అది చైతన్య కాంతి. ఆ కాంతి వలనే సృష్టి వెలుగుతూ ఉంటుంది. శ్రీచక్రంలో ఉండే అన్ని రేఖలు, త్రిభుజాలు, బిందువులు ఇవన్నీ కూడా బిందువులో ఉన్న దేవీ కాంతిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అలాంటి కాంతియే ఈ కాంతి అన్నమాట. చూడండి, బిందువు నుండి వెలువడిన కాంతి సృష్టి మొత్తాన్ని ప్రకాశింపజేసేలాగా చేస్తుంది. అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే కాంతికే కాంతి అయ్యినది అని అర్థం. అంటే దేవి నుంచి వెలుగు పుడితే ఆమె కాంతే విశ్వకాంతి అని అర్థం అన్నమాట. తరువాత తిరస్కారి అంటే మించి ఉన్నది అని అర్థం. తారల కాంతిని, సూర్యచంద్రుల తేజాన్ని కూడా మించిపోయే కాంతి. చూడండి, ఇక్కడ సూర్యుడి కాంతి భౌతిక ప్రకాశం, అది మన కళ్ళతో చూస్తాం మనం. కానీ చంద్రుడి కాంతి మానసిక ప్రకాశం, అది మన మనస్సుని శాంతింపజేస్తుంది. కానీ అమ్మవారి యొక్క కాంతి ఎలా ఉంటుందంట? వీటన్నిటినీ మించిపోయే ఆత్మిక కాంతి, అంటే మన ఆత్మను, మన అంతరంగాన్ని వెలిగించే దివ్య తేజం అని ఇక్కడ అర్థం అన్నమాట. అదే ఇక్కడ తారాకాంతి తిరస్కారి అంటే అర్థం. తారలకు, గ్రహాలకు కాంతినిచ్చిన పరాశక్తి అని ఇక్కడ అర్థం అన్నమాట. అలాంటి అమ్మవారి యొక్క నాసాభరణ కాంతిని ఇక్కడ ఎవ్వరూ కూడా పోల్చలేని విధంగా ఉందన్నమాట. అందుకే అమ్మవారి యొక్క కాంతి ఇక్కడ చైతన్యం, ప్రేమ, సౌందర్యం ఇవన్నీ కలయికతో ఉన్న కాంతి అన్నమాట. తరువాత నాసాభరణం, ఇది చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. నాసాభరణం అంటే ఏంటి? బులాకి, ముక్కు పుడక అని మనం అనుకుంటాం. కానీ ఇది భౌతిక ఆభరణంగా కాకుండా ఇందులో చాలా ఆధ్యాత్మిక లోతైన అర్థం ఇంకోటి దాగి ఉందన్నమాట. అది ఏంటంటే చూడండి, ఇక్కడ శ్వాసలోని ప్రాణశక్తి, నాదశక్తి, అగ్నిశక్తి ఈ మూడు కలయికనే అమ్మవారి యొక్క నాసాభరణాన్ని సూచిస్తున్నాయన్నమాట. అది ఎలా అంటే చూడండి, మన శ్వాసలో 2 నాదాలు ఉంటాయి. బయటికి వస్తే సా, లోపలికి వెళ్తే హం. ఇవి రెండూ కలిస్తే సహజ మంత్రం హంస గాయత్రి మంత్రం. చూడండి, అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఇక్కడ విశ్వానికి ప్రాణం. అమ్మవారి యొక్క శ్వాసలో ఉండేది నాదం. ఆ నాదంలో ఏముంటుంది అంటే అగ్ని. ఆ అగ్నిలో నుండి వచ్చేదే కాంతి. ఈ మూడు కలిస్తే వచ్చేదే సుషుమ్నాడి తేజం. దీనినే శ్రీ విద్యలో నాసాభరణం అని అంటారనమాట. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క శ్వాసే ప్రాణశక్తి. అలాంటిది అమ్మ నాసికే ఇక్కడ సృష్టికి ద్వారం అని అర్థం అన్నమాట. తరువాత బాసుర. ఇక్కడ బాసుర అంటే ఏంటి? ప్రకాశించేది, వెలుగునిచ్చేది అని అర్థం. అమ్మవారి యొక్క కాంతి కేవలం ప్రకాశంగా కాకుండా అది జీవకాంతి, జ్ఞానకాంతి, ప్రేమకాంతికి ప్రతీక అన్నమాట. అంటే అమ్మవారి యొక్క ముఖం చూసిన వారికి శాంతి కలుగుతుంది. ఆ కాంతి మనలోకి ప్రవేశించిందనుకోండి, మనలో ఉండే అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అలాంటి అమ్మవారి యొక్క బాసుర అంటే అమ్మ తేజం మనలోని చీకటిని తొలగించే, జ్ఞానాన్ని ప్రసరించే శక్తి అని ఇక్కడ అర్థం అన్నమాట. అది ఇక్కడ తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే అర్థం. ఈ నామంలో మరికొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ తార అంటే కేవలం నక్షత్ర కాంతి అని మాత్రమే కాదు, అవి 2 దేవతా శక్తులు కలిసి ఒక్కటిగా మారిన రూపం అన్నమాట. ఇక్కడ 2 దేవతలు ఎవరు అంటే ఒకటి మంగళ మరియు రెండవది శుక్ల. ఇక్కడ మంగళ అంటే కుజశక్తి, శుక్ల అంటే శుక్రశక్తి. ఇక్కడ కుజశక్తి అంటే అగ్ని, ధైర్యం, రక్తం, ఉత్సాహం, వేడి ఇవన్నీ కూడా పురుష శక్తికి సూచన అని అర్థం అన్నమాట ఇక్కడ. మరి శుక్రశక్తి అంటే చంద్రకాంతి, మాధుర్యం, శృంగారతత్వం, శాంతి, చల్లదనం ఇవన్నీ కూడా స్త్రీశక్తికి సూచన అని అర్థం. అంటే కుజశక్తి పురుషుడు అనుకుంటే శుక్రశక్తి స్త్రీ శక్తి. చూడండి, ఇక్కడ తార అనేది ఈ 2 శక్తుల కలయిక. ఇక్కడ 2 శక్తులు అంటే ఏంటి? పురుష శక్తి, స్త్రీ శక్తి, అగ్నిశక్తి, చంద్రశక్తి, రక్తం మరియు శుక్లం. అంటే
తార అనే శబ్దం ఒకే సమయంలో పురుష శక్తి మరియు స్త్రీ శక్తి కలయిక, అంటే శివశక్తి తత్వాలు కలిగినది అని ఇక్కడ అర్థం అన్నమాట. అలాంటివి రెండు శక్తులు కలిసినప్పుడే సృష్టి, జీవశక్తి, తారకా మంత్రం యొక్క ప్రధాన శక్తులుగా పనిచేస్తాయన్నమాట. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు మానవ శరీరంలో ఏ శక్తి పుడుతుంది అంటే ప్రాణశక్తి, జీవశక్తి, సృష్టి శక్తి. అందుకే తారామంత్రాలను ఇక్కడ తారకాశక్తి అని అంటున్నాం అన్నమాట. ఇక్కడ తారకాశక్తి అంటే ఏంటి అంటే చీకటి నుంచి, భయాల నుంచి, అజ్ఞానం నుంచి బయటికి తీసుకువచ్చే శక్తే ఇక్కడ తారకాశక్తి అని అర్థం అన్నమాట. అంటే ఏం చెప్తున్నారు ఇది మొత్తం అంటే తార అనేది కేవలం ఒక్క దేవత కాదు, రెండు శక్తుల కలయిక. అదే మంగళాశక్తి, శుక్రశక్తి, అంటే స్త్రీ శక్తి, పురుష శక్తి. ఇవి రెండు కలిసినప్పుడే సృష్టి శక్తి అని అర్థం అన్నమాట. అందుకే ఈ పేరుని ఇక్కడ దేవత తారక అని కూడా పిలుస్తారనమాట. అంటే రక్షించే శక్తి అని అర్థం. చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క ముక్కుకి కుడివైపు అంటే దక్షిణ నాసికాభరణంకి ఎర్రగా ఉండే రత్నాన్ని మరియు ఎడమవైపు ఉండే వామభాగ నాసికాభరణానికి శుక్ర సంబంధమైన వజ్రాన్ని ధరించినదిగా చెప్పుకుంటే, అందుకే అమ్మవారు ధరించిన ఈ మాణిక్య వజ్రాల యొక్క కాంతి వాటికి సంబంధించినదిగా మరియు కుజ శుక్రగ్రహాల కాంతులను జయిస్తున్నట్లుగా ఉంటాయి అని ఈ నామానికి అర్థం అన్నమాట. అమ్మవారు అటువంటి నాసాభరణములతో అందంగా ఉన్నారు అని ఇక్కడ అర్థం అన్నమాట. అలాంటి ఎడమ ముక్కును చూసుకుంటే ఆ ఎడమ ముక్కు ఇక్కడ ఎడానాడి అంటే చంద్రనాడికి సంబంధించినదిగా ఉంటుందన్నమాట. మరియు కుడి ముక్కును తీసుకుంటే సూర్యనాడి అంటే పింగళా నాడికి సంబంధించినదనమాట. ఈ ఎడమ ముక్కుకు ఉన్న చంద్రనాడి చల్లదనాన్ని సూచిస్తే, కుడి పక్కన ఉన్న ఈ పింగళా నాడి వేడి తత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఇంకొక ముక్కు పుడక ఎక్కడుంది అంటే అమ్మవారి యొక్క మధ్య ముక్కు అంటే మధ్య నాసికాభరణం అనమాట. అమ్మవారి యొక్క మధ్య నాసికాభరణంలో ముత్యము ఉన్నదంట. అలాంటి అమ్మవారి యొక్క కుడి ముక్కుకి పగడముతో చేసిన ముక్కు పుడకను ధరించగా, ఎడమ ముక్కుకి వజ్రముతో చేసిన ముక్కు పుడక ధరించారనమాట. అటువంటి అమ్మవారి యొక్క మూడు ముక్కు పుడకలు కూడా ఈ బ్రహ్మాండాలలో ఉన్న నక్షత్ర గ్రహ కాంతులను అన్నీ కూడా మించినట్లుగా అమ్మవారి యొక్క ముక్కు పుడకలు మెరుస్తూ ఉన్నాయి అని ఈ నామానికి అర్థం అన్నమాట. దీని మొత్తాన్ని కానీ ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఎడమ ముక్కెర సౌందర్య శక్తి అంటే శుక్ల బిందువు అని అర్థం. మరియు అమ్మవారి యొక్క కుడి ముక్కెర శక్తి బలం, అదే రక్త బిందువు. తరువాత అమ్మవారి యొక్క మధ్య ముక్కెర అంటే బులాకి, ఇది అమృత బిందువు అని అర్థం అనమాట. అదే అమ్మవారి యొక్క నాసాభరణ బాసురాలో దాగిన రహస్యం. అంటే అమ్మవారి యొక్క నాసాభరణం అంటే ఇక్కడ జ్ఞానద్వారం. దాని కాంతి నక్షత్రాలను సైతం మింగేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి అమ్మవారి యొక్క బులాకీలో నుండి వెలువడే ఆ స్వల్ప జ్యోతి మన నుదిటి మధ్యలో ఉన్న మన తృతీయ నేత్ర ద్వారానికి చేరి మనలోని దైవికా చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. అది కేవలం ఒక కాంతిలాగా కాకుండా నిజ జ్ఞానాన్ని ప్రసాదించే తారకాశక్తి రూపంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అదే నామాన్ని తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అనే నామాన్ని మనసులో పెట్టుకొని జపించినట్లయితే ఆ నామంలో దాగిన శక్తి ఈ సృష్టిని సైతం ప్రసరించే పరాశక్తి, శ్వాసలో ఉండే ప్రాణశక్తి, మనసులో ఉన్న జ్ఞానశక్తి అని అర్థం అన్నమాట. ఈ నామాన్ని ధ్యానం చేస్తే మనలోని చీకటిని తొలగించి ప్రాణం ప్రశాంతమవుతుంది, మన హృదయం అమ్మవారి యొక్క కాంతితో నిండిపోతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. అలాంటి అమ్మవారి యొక్క ముఖం చంద్రకాంతిలా మన మనస్సుని శాంతింపజేస్తే అమ్మవారి యొక్క నాసాభరణం మనలోని శ్వాసనాదాన్ని పవిత్రం చేస్తుంది. అంటే అమ్మ యొక్క కాంతి మన జీవితానికి జ్ఞానం, ఆనందాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకే తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా ఈ ఒక్క నామం మన ఆత్మలోని నాదాన్ని మేల్కొల్పుతుందన్నమాట. తారలు మసకబారిన, మనలోని మనస్సు చీకటి పడిన అమ్మవారి యొక్క నాసాభరణంలో ఉండే కాంతి
ఆ కాంతిలో నుండి వచ్చే ఒక్క మెరుపు చాలన్నమాట మన చీకటలన్నీ తొలగించటానికి. అటువంటి అమ్మవారి యొక్క నాసాభరణం తారలకే కాంతినిచ్చే కాంతిలాగా, శ్వాసకే ప్రాణమిచ్చే చైతన్యంలాగా ఉంటుంది అని అర్థం అన్నమాట. అందుకే అమ్మవారి యొక్క నాసాభరణం వెలుగు తారకా శక్తిలాగా మనలో ఉండే అజ్ఞానాన్ని, అంటే చీకటిని చీల్చి మన ఆజ్ఞా చక్రంలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ నామంలో ఇంకొక అతి రహస్యమైన విశేషం ఏంటంటే, తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అనేది నాసాభరణం గురించి చెప్పే నామమైనప్పటికీ కూడా దీనిలో దాగి ఉన్న అసలు శక్తి తారకా శక్తి. ఇది అందరికీ తెలియని ఒక తాంత్రిక ఆధ్యాత్మిక రహస్యం అన్నమాట. చూడండి, ఈ నామం తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. బయటికి చూస్తే ఎలా కనిపిస్తుంది ఇది అంటే నాసాభరణం యొక్క కాంతి గురించి మాత్రమే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ లలితా సహస్రనామంలో ప్రతి పదం వెనుక ఒక తత్వం దాగి ఉంటుంది, ఒక లోతైన శక్తి రూపం ఉంటుంది. అందులో ఒక శక్తి ఇక్కడ తారకా శక్తి. ఇక్కడ తారకా శక్తి అంటే ఏమిటంటే, తారక అంటే దాటించే శక్తి అని అర్థం. దేన్ని దాటించే శక్తి? సంసార అంధకారాన్ని దాటించి భక్తుణ్ణి వెలుగు వైపు నడిపించే దైవ కృపాశక్తి. దానినే ఇక్కడ తారకా శక్తి అంటారనమాట. ఈ శక్తి ఎప్పుడూ కూడా తారకాదేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. అందుకే ఈమెను తారిణి, రక్షక శక్తి, మోక్షదాయక శక్తి అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ తారకాదేవి అంటే ఎవరు అంటే, శ్రీ విద్య మరియు దశమహావిద్యలలో ఉన్న ఒక రూపమే ఈ తారకాదేవి రూపం. ఈ తారకాదేవి యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే, భక్తుడిని సంసార సముద్రం నుండి దాటించేది అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే ఇక్కడ తార అంటే దాటించటం, తారిణి అంటే దాటించేవారు అని. మరి తారకా శక్తి అంటే రక్షించే శక్తి, అంటే మోక్షాన్ని ప్రసాదించే తల్లి అని ఇక్కడ అర్థం అన్నమాట. అలా ఈ తారకాదేవికి ఉన్న 3 అర్థాలు ఏంటంటే, దశమహావిద్యలలో తారాదేవి అంటే దుర్గాదేవి యొక్క ఒక ఉగ్ర సౌమ్య రూప కలయిక. ఇక్కడ అమ్మవారు ఏం చేస్తారంటే, భయాన్ని తొలగించి, మోహాన్ని తొలగించి మార్గాన్ని చూపిస్తూ మోక్షానికి దారిని చూపిస్తూ ఉంటారన్నమాట. మరి లలితా త్రిపుర సుందరిలోని అంతర్గత శక్తి అంటే శ్రీ విద్యలో ఈ తారకా శక్తి అనే పదం శక్తి మరియు శివతత్వాల కలయికలో పుట్టే మోక్ష శక్తి. అంటే శరీరం ఈ ప్రాణాన్ని విడిచేటప్పుడు ఓంకారంలో విలీనం చేసే శక్తి అని ఇక్కడ అర్థం. దీనినే తారకా బ్రహ్మ అని కూడా అంటారనమాట. ఇది దేవతా రూపంలో ఉండే తారకాదేవి అని ఇక్కడ అర్థం. తర్వాత 3వ రూపం ఏంటంటే మంగళ శుక్ల శక్తుల యొక్క రూపం. అలా తారకాదేవి అంటే భక్తుడిని సంసారం అనే సముద్రం నుండి దాటించి మోక్షానికి తీసుకువెళ్ళే శక్తి. అలాంటి శక్తియే ఇక్కడ త్రిపుర సుందరి యొక్క అంతర్గత తత్వరూపం. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.